హాయ్ అండి. ఇప్పుడు చికెన్ పకోడీ తయారు చేసుకుందాం. కడిగి పెట్టుకున్న చికెన్, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, కారం 1 స్పూన్, అల్లం పేస్ట్ 1 స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, చికెన్ మసాలా 1/2 టీ స్పూన్, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, శనగపిండి 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు వేసుకొని ఇప్పుడు కలుపుకుందాం. ఇలా కలిపి ఒక అరగంట పక్కన పెట్టుకుందాం. కాగిన నూనెలో వేడి పకోడీ చేసుకుందాం. ఇట్లా చిన్నగా ఒక్కొక్క పీస్ ఆనియన్ కలిపి వేసుకోవాలి. మంట హై పెట్టకుండా మీడియం పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే మాడిపోతుంది. మీడియం పెట్టుకుంటే చక్కగా ఉడికిస్తుంది నూనెలో. చిన్నపిల్లలు బాగా తింటారు ఎలా చేసి పెడితే. నచ్చితే చేసుకోండి. వేడి ఆనియన్ చికెన్ పకోడీ రెడీ అయింది.